గృహబలం అంశానికి స్వాగతం. గృహద్వారం గృహ పరిమాణానికి తగిన పరిమాణం కన్నా హెచ్చుగా కనుక ఉన్నట్లయితే సంకీర్ణ ద్వార వేధ అని చెప్పేసి అంటారు. కుబ్జద్వార వేధ. గృహద్వారం గృహానికి సరైన పరిమాణం కంటే తక్కువగా ఉంటే ఆ గృహం యజమాని ఆ యొక్క వంశంలో కూడా విపత్కరవంతమైన పరిస్థితులు వస్తాయి సుమా. వంశం ఉద్ధరింపబడదు. పీడిత ద్వారవేధ. ద్వారం గడప గృహద్వారానికి సరిగా ఉండక పెద్దదిగా గాని చిన్నదిగా గాని కనుక ఉన్నట్లయితే పీడిక ద్వారవేధ కలుగుతుంది. ఈ దోషాన్ని కలిగినటువంటి గృహం యజమానికి ఎప్పుడూ కూడాను ఆర్థిక ఇబ్బందులు కలిగి తీరతాయి. అలాగే అంతర్వినత ద్వారవేధ అని చెప్పేసి కూడా గ్రహించాలి. గృహద్వారం గృహం లోపలికి వంగి ఉంటే అంతర్వినత ద్వారవేధ కలుగుతుంది. గృహద్వారం గృహం లోపలికి గనక వంగి ఉన్నట్లయితే దానిని అంతర్వినిత వేద దోష అంటారు. ఈ దోషాన్ని పొందిన గృహంలో నివసించేటువంటి వారికి ఒకరికి పొందిక ఉండదు. నువ్వు చెప్పేదేంట్లే, నేను వినాలా ఏంటి అని చెప్పేసి ప్రవర్తిస్తూ ఉంటారు సుమా. అలాగే బాహ్య వినత ద్వార వేధ అని చెప్పేసి మరొకటి ఉన్నది. గృహం వెలుపలి భాగానికి వంగి ఉంటే బాహ్య వినిత ద్వార వేధ కలుగుతుంది. ఈ దోషం ఉన్న ఇల్లు యజమానిని సర్వదా కూడా ప్రవాసం చేయిస్తుంది. అంటే ఇంటిని వదిలి వేరొక చోటికి పోదాం అని చెప్పేసి భావిస్తూ ఉంటాడు. దిగ్భ్రాంతి ద్వార వేధ. గృహద్వారం సరిగా దిశాస్థానాన్ని చూడకుండా ఏదైనా ఒక పక్కకు గనక తిరిగితే దిగ్భ్రాంతి ద్వారవేధ కలుగుతుంది. ఈ వేద పొందినటువంటి గృహం దొంగల వలన భయం పీడ కలిగిస్తుంది సుమా. ఉద్ఘాటిత కవాట వేధ అని చెప్పేసి మరొకటి ఉంది. ద్వార కవాటం తలుపులు అవంతట అవే తెరుచుకుంటే ఉద్ఘాటిత కవాటం దోషం అని చెప్పేసి అంటాం. ఈ దోషం ఉన్న గృహం యజమానికి మానసిక చాంచల్యాన్ని కలిగిస్తుంది. తలుపులు వేసినప్పుడు వేసినట్టుగా ఉండాలి, వేసినా కూడాను వెంటనే తెరుచుకున్నాయనుకోండి మానసిక చాంచల్యం వస్తుంది. ఇది కూడా ద్వార బంధాల విషయంలో తలుపులు పెట్టే విషయంలో గుర్తు పెట్టుకోవలసిన ముఖ్య విషయం. విహిత కవాట వేధ. ద్వారం అదంతట అదే మూయబడితే విహిత కవాట వేద దోషం కలుగుతుంది. ఈ వేద కలగ గృహం యజమాని వంశాన్నే కించిత్తు కలవరపరుస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలాంటి డోర్స్ పెడుతున్నారు. తలుపు తీయగానే వెంటనే ఆయన లోపలికి వెళ్ళగానే అదంతట అదే మూసుకుపోతుంది, ఈయన మాత్రం తలుపేయడనమాట. ఇలాంటిది కూడా దోషమే అని చెప్పేసి వాస్తు శాస్త్రరీత్యా చెప్పిన నగ్న సత్యం. బాహ్యవేధ. ఇంటి మూల భాగాలను ఆవరణ మూల భాగాలను ఒకదానికి ఒకటి సరిలేకుండా ఆవరణ మూల భాగాలు గృహాన్ని వేధిస్తూ ఉంటే బాహ్యవేద దోషం అని చెప్పేసి అంటాం. ఈ దోషం గల గృహం యజమానికి మానసిక చిత్త చాంచల్యాన్ని కలిగిస్తుంది అని మాత్రం గుర్తిరగాలి. కోణద్వగ్వేద. మీ ఇంటి ఆవరణ మూల భాగంలో ఇంటిని నిర్మించటం వలన కానీ ఇతరుల యొక్క గృహం గోడల మూలలకు గృహద్వారం కానీ ఆవరణ ద్వారం కానీ ఉండటం వలన వీటి ఇంటి యొక్క మూల భాగాల్లో ద్వారాలను ఉంచటం వలన కానీ క్రోణ దృగ్వేద వస్తుంది. దీనివలన అనారోగ్యం సంభవించటానికి ఆస్కారం ఉంది. క్షుద్రవేధ. ఇంటి ఆవరణలో గనక వాకుడు చెట్లు గాని పులిచెంత చెట్లు గాని తేనె పట్టు గాని నల్ల ఉప్ప చెట్టు గాని నేల మునగ చెట్టు గాని ఉన్నట్లయితే క్షుద్రవేధ అనే దోషం కలుగుతుంది. ఈ యొక్క దోషం వలన గృహ యజమానికి హాని సంభవించవచ్చు సుమా. దేవాలయంలో గృహంలో మఠంలో ప్రథమ చతుర్థ యామాలలో సూర్యరశ్మి గనక పడకపోయినట్లయితే ఆ గృహం మఠం సూర్యకిరణ అవరోధన వేదను పొందుతుంది. ఈ వేదను పొందిన గృహంలో రోగాలు
పశు నష్టాలు కూడా సంభవిస్తాయి. అందుకే ప్రతి గృహంలో సూర్య కిరణాలు మాత్రం పడి తీరాలి అని మనకు శాస్త్రసమ్మతమైన విశేషాంశం. అలాగే 2-3 యామాలలో గృహఛాయ బావిపై పడితే ఆ గృహం గృహఛాయావేదను పొందుతుంది. మీ ఇంటి పరిసరంలో బావి గనక త్రవ్వించినట్లయితే ఆ బావి మీద నీడ పడరాదు. ఈ వేదాదోషాన్ని పొందిన గృహం కళత్ర పీడను, పశు నష్టాన్ని ఇస్తుంది. గృహంలో గోడలు తూర్పు ఉత్తరంలో ఎత్తుగాను, పశ్చిమ దక్షిణాలలో పల్లంగాను కడితే ఆ గృహం ఋతువేద అనేటువంటి దోషాన్ని పొందుతుంది. ఈ వేదా దోషం ఉన్నటువంటి గృహం మిక్కిలి భయాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి.